నిన్న జైల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులని పరామర్శించడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పేరుని నాని ఇద్దరు మాట్లాడారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు చూద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్రా ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఇవన్నీ కాదు, ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఇక్కడ అడుగుతానన్నా మేము ఇన్నాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కని అరెస్ట్ చేశారు? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు, మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రి పూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఇస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే భాష్యం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశమే సృష్టించింది. అవన్నీ సృష్టించి ఈ ఫేక్ అకౌంట్లన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసింది. సో మేమే బాధితులం, మేము పెట్టిన కేసుల గురించి ఎందుకు డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు, ఒక్క తెలుగుదేశం యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారని అడుగుతున్నారు. అంటే గత వారం రోజులుగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ప్రసంగించారో దీనికి సంబంధించి పోలీసులు సరైన రీతిలో వ్యవహరించట్లేదని, అప్పటి నుంచి చూసినట్లయితే రాష్ట్రంలో ఒక అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే మహిళలకు కానీ లేదంటే చట్టవిరుద్ధంగా లేకపోతే అసభ్యంగా అబ్యూజ్డ్గా పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే దీనిలో ఇంకోటి కూడా చూడాలండి. పోలీసులు ఏంటంటే చేస్తే అసలు పనిచేయరు, చేయకపోతే అసలు పనిచేయరు, చేస్తే అత్యుత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైతే పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయమనేది అందరూ కోరుకుంటారు. అట్లా మహిళల్ని లాగద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. కొంతమంది ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు నిన్న పేరు లాంటి ఎవరన్నా అట్లా చేస్తుంటే అరెస్ట్ చేయమనే చెప్తా ఉన్నారు. అయితే అసలు వాట్సాప్ గ్రూపుల్లో కేవలం దానిలో గ్రూపుల్లో స్థానం ఉంటేనే ఎమ్మటే వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతాం. అయితే ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే రాజకీయ నాయకులకి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ లేదంటే పథకాలకు సంబంధించి కానీ ప్రాజెక్టులు కానీ వాటి వైఫల్యం చెందితే వాటిలో నిలదీట్లో అర్థం ఉంది. అయితే వీళ్ళ అక్కసంతా ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ నాయకుడిని అంటే చాలు అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద పోస్టులు పెట్టేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కావచ్చు, లేదంటే విజయమ్మ గారు కావచ్చు, ఎవరైనా అటు భువనేశ్వర్ గారు కావచ్చు, ఎవరైనా పెట్టేస్తారు అంతే. భారతి గారి మీద అయినా కావచ్చు. అయితే వాళ్ళంటే ఏంటంటే అసలు నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని ఎందుకు తాగాల్సి వచ్చింది, ఇది ప్రధానమైన ప్రదర్శన. నిన్న షర్మిల గారి ఆవేదన కూడా అదే చూస్తే, అంటే ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాని మీద మీరు ప్రశ్న వేశారు, దాని గురించి చెప్తున్నాను నేను. రాంబాబు గారు ఏమంటారంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళు షర్మిల గారి మీదో లేకపోతే విజయమ్మ గారి మీదో తెలుగుదేశం వాళ్ళే పెట్టారు. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే ఎవరైనా పెట్టిన కేసులు అదంతా కూడా గత 2-3 సంవత్సరాలుగా 22లోనో అప్పుడు జరిగింది అనేది చెప్తా ఉన్నారు. అయితే అప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు దానికి సంబంధించి కేసులు నమోదు చేయలేదు అనేది కూడా ప్రశ్న వస్తుంది ఇక్కడ. నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ పిల్లల్ని చేశారు లేదంటే భారతి గారికి సంబంధించి చేశారనే దానిలో కూడా అర్థం ఉంది. దానిలో కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను రజనీ గారు తుళ్ళూరుకు సంబంధించిన ఒక వ్యక్తి మీద, కిరణ్ అనే వ్యక్తి మీద కూడా కంప్లైంట్ చేశారు. వాటి మీద కూడా చర్య తీసుకోవాల్సిందే. దాన్ని ఎవరు దాన్ని నియంత్రించాల్సిందే. దానిలో ఎటువంటి అపోహలకు తావులేదు. అయితే ఇక్కడ ప్రధాన సమస్యల్లో ఏంటంటే గత కొన్ని రోజులుగా జరుగుతుంది, ఓన్లీ వైసీపీ కార్యకర్తలు మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు కదా, వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించి ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అందువల్ల ప్రజల్లో ఇట్లా వ్యతిరేకత వచ్చిందనే ఒక స్లోగన్ని నిన్నటి నుంచి వైసీపీ కూడా బిగిన్ చేసింది అనమాట. అంటే మా ఒక్కళ్ళు అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే ఇలా చేస్తున్నారా? తెలుగుదేశం వాళ్ళు చేయట్లేదా? జనసేన వాళ్ళు చేయట్లేదా? వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నప్పటికీ ఇంట్లో ఇళ్లలో ఆడవాళ్ళు మీద పోస్టులు పెట్టేవాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే నేను క్షమించమని చెప్తున్నప్పటికీ కూడా కేవలం వైసీపీ కార్యకర్తల మీద మాత్రమే ఎందుకు పెడుతున్నారనేది సమస్య.
అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పోలీసులకు సంబంధించి హింస థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు అనేది పాయింట్. అంటే నిన్న ప్రవీణ్ గారు వ్యాఖ్యలు పెట్టి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న కూడా అదేనండి. మస్తాన్ గారు, మీరు గడిచిన 3 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రకంగా ఫలానా దేశంలో ఫలానా శిక్ష ఉంది, అక్కడ కాలు తీసేస్తారు, ఇక్కడ చేయి తీస్తారు, ఇక్కడ మెడ నరికేస్తారు, ఫలానా చోట ఊరేస్తారు, ఇలాంటివి ప్రస్తావన చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక యూనిఫామ్ వేసుకున్నప్పుడు భావోద్వేగాలకు అతీతంగా అండ్ న్యూట్రల్గా మాట్లాడాల్సిన పరిస్థితి. చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయమూర్తులు చెప్తారు దానికి ఏ సెక్షన్ కింద ఎలాంటి శిక్ష ఉంటుందనేది. ఈయన ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయారు? అంటే టు అపీజ్ ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయడానిక? ఎందుకంటే ఆయనది క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. ఆయన ఇంతకుముందు పనిచేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆయన్ని విధుల నుంచి పక్కకు తప్పించింది. ఇవన్నీ ఉన్నాయి. అదే కదా నేను అంబటి రాంబాబు గారు ప్రస్తావన చేసింది. కొంచెం షూడ్ ఆఫీసర్స్ని వేసి నిక్కచ్చిగా వ్యవహరించే వాళ్ళని వేయచ్చు కదా, ఇంత అత్యుత్సాహవంతులను వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కేసులో? అదే ఇక్కడ ప్రభుత్వం ఆయన ప్రస్తావించాల్సిన